టీడీపీ తెలుగువారి ఆత్మాభిమానంతో పురుడు పోసుకున్న పార్టీ, తెలుగు నేలను ఏలిన పార్టీ. కానీ అదంతా గతం. ఇకపై ఆ పార్టీ ఏపీకి మాత్రమే పరిమితం కానుందా? తెలంగాణలో టీడీపీ కథ కంచికి చేరినట్లేనా? త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలే ఆ పార్టీ అడ్రస్ను గల్లంతు చేస్తాయా? ఇదే ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లను తెగవేధిస్తోంది. ఇంతకీ తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. గతమెంతో ఘనం, వర్తమానం ప్రశ్నార్థకం. ఇది తెలంగాణలో టీడీపీ పరిస్థితి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ కంచికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేసేందుకు గులాబీ దళం పక్కా వ్యూహాన్ని రచించింది. ఇందుకోసం మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లను తన గూటిలో చేర్చుకున్న గులాబీ పార్టీ టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై తాజాగా నజర్ పెట్టింది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు అశ్వరావుపేట ఎమ్మెల్యే మత్స నాగేశ్వరరావుకు తమ కారులో చోటివ్వాలని యోచిస్తోంది. తద్వారా టీడీపీ శాసనసభా పక్షాన్ని అధికార పక్షంలో విలీనం చేయాలని వ్యూహం రచించింది. తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్న గులాబీ దళపతి సండ్రకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి, మత్సాకు గిరిజన ఆర్థిక సహకార చైర్మన్ పదవిని ఆఫర్ చేసే అవకాశముందని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. సండ్ర వెంకట వీరయ్య కారెక్కడం ఖాయమని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా మత్స నాగేశ్వరరావు మాత్రం ఊగిసలాటలో ఉన్నారని, టీఆర్ఎస్ నేతల సంప్రదింపులతో ఆయన కూడా మెత్తబడ్డారని తెలుస్తోంది. తనతో పాటు మత్స నాగేశ్వరరావును కూడా టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లాలని సండ్ర ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు వారి జంపింగ్ నిర్ణయాన్ని అడ్డుకోగలిగారు. తాజాగా మత్స కూడా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. మొదట్లో ససేమిరా అన్న ఆయన ప్రస్తుతం పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలోనే వీరిద్దరి చేరికపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే తెలంగాణలో టీడీపీ ఖతం కావడం ఖాయమే.